స్టార్ట్ చేద్దామా? క్లియర్? ఓకేనా? హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. చూడండి, ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. అంతకుముందు మీకు ఒక చిన్న స్టాక్ మార్కెట్ గురించి ఒక చిన్న అవేర్నెస్ అండి. చూడండి, నా 25 సంవత్సరాల అనుభవాన్ని ఒకటి చెప్తాను. స్టాక్ మార్కెట్లో చాలామంది ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది నష్టపోతున్నారు. అందులో ఎంతోమంది కొన్ని రోజులు ట్రేడ్ చేస్తున్నారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, తర్వాత ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చి ఒక సైకిల్గానే జరుగుతుంది. అయితే ఇందులో ఏ మార్పు ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు అన్నీ సోషల్ మీడియా, యూట్యూబ్ అన్నీ పెరిగింది, అయినా నష్టాన్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు. అయితే నేను ఇక్కడ చాలా ఒక క్లారిటీగా చెప్తానండి. చూడండి, ముందు మీరు స్టాక్ మార్కెట్లో జనరల్గా ఎలా మనము చిన్నప్పటి నుంచి మనము ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్, అంటే మనం ఈరోజు మంచి చదువులు చదువుకొని ఒక ఉద్యోగానికి వెళ్తున్నామంటే దానికి బేస్ ఏంటి? చదువు. మరి స్టాక్ మార్కెట్కి మాత్రం ఏ చదువు ఏమీ లేదండి. డబ్బులు ఉంది, డైరెక్ట్గా ఎంటర్ అయిపోతున్నారు. నష్టం ఫస్ట్ ఏదో తెలియకుండా లాభాలు చూసేస్తున్నారు. మళ్ళీ మార్కెట్ క్రాష్ అయిందంటే ఆ నష్టాలు తట్టుకోలేకపోతున్నారు. ఎన్నో బ్యాడ్ న్యూసెస్ మనం చూస్తున్నాం పేపర్స్లో, ఇట్లో అట్లో. చూడండి, ఇది వచ్చి ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఈ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు నష్టాన్ని తట్టుకోలేకపోతే దయచేసి ఈ వ్యాపారంలోకి రాబాకండి. ఇది ముందుగా నేను చాలా గాఢంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. లేదు అసలు నష్టం వస్తుంది సార్, నేను చూడలేకపోతున్నా అంటే కంప్లీట్గా ఈ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే అంటున్నాను, ఒకటి మనకు సెట్ అవ్వలేదంటే దాన్ని మనం తీసి పక్కన పెట్టేయాలి, అంతే. అదొకటే ఇంపార్టెంట్. లేదు సార్, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను నష్టమైనా తట్టుకోగలను, నేను నష్టమైనా నా ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటే అప్పుడు ఓకే, మీరు కోటీశ్వర్లు కాబట్టి ఎవరు మిమ్మల్ని అడగరు. ఎందుకంటే మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కాబట్టి ఇది ఒక ప్రికాషన్గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ చూడండి, అప్ సైడు మనము ఎలా అప్ సైడ్ వెళ్తే ఎలా చేయాలి, డౌన్ సైడ్లో ఏ స్టాక్స్ కొనాలని చాలా క్లారిటీగా చెప్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్లో రావాలంటే ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వండి. ఫస్ట్ నేను చెప్పేది నా దగ్గర అని కాదండి, 100 మంది దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోండి, తప్పు లేదు. అందులో 100 మందిలో నన్ను కూడా కలుపుకోండి, అంతవరకే చెప్తాను అది. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే మార్కెట్లో అడుగు పెట్టండి. అది ఒక ట్రేడర్ అవ్వండి, ఒక ఇన్వెస్టర్ అవ్వండి, ఏదైనా అవ్వండి అది. ఎందుకంటే ఇన్వెస్టర్గా వచ్చి ట్రేడర్గా మారుతున్నాడు, ట్రేడర్గా వచ్చి మళ్ళీ ఇన్వెస్టర్గా మారుతున్నారు అది. ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఏబిడిఎల్ అండి. ఏబిడిఎల్ ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు 42 రూపాయలు ఉందండి. చాలామంది ఈ స్టాక్ అడిగారండి. ఇది వచ్చి ఒక లిక్కర్ స్టాక్ ఇది, కాబట్టి లిక్కర్ కంపెనీ ఇది. ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు ఒక మంచి ర్యాలీ వెళ్ళింది. చాలామంది ఏమంటున్నారు, సార్ ఇది ఇక్కడ ర్యాలీ వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా ఏదైనా ర్యాలీ ఉందా? ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక వాల్యూస్ చెప్తాను, వినండి. ఇప్పుడు 642 ఉంది. ఇక్కడ కొనాలంటే కూడా ఆల్రెడీ మీ దగ్గర హోల్డింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫర్దర్ టార్గెట్స్ చెప్తాను. 825 రూపాయలు మొదటి టార్గెట్, 1012 రూపాయలు రెండో టార్గెట్, 1311 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 460 రూపాయలు స్టాప్ లాస్ అండి. చాలా స్ట్రిక్ట్గా
ఆల్రెడీ ఇది నేను చెప్పేది ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకునే వాళ్ళు అయితేనే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంది, నేను ఉంది సార్ నా దగ్గర, నేను కొని పెట్టుకున్నాను అని అనే వాళ్ళకు మాత్రమే ఈ స్టాక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్గా కొనే వాళ్ళకి కాదు. అది ఫ్రెష్గా కొనాలి అనుకుంటే ఇప్పుడు 642 ఉంది, ఇక్కడ కొద్ది కొనుక్కోండి. ఏదైనా డిప్ వస్తే 500, 550 ఆ రేంజ్ వస్తే కొనుక్కోండి. అయితే స్టాప్ లాస్ వచ్చి 460. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి డౌన్లో ఏఐఏ ఇంజనీరింగ్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు డౌన్లో ఎక్కడెక్కడ కొనాలి. డౌన్ సైడ్లో వచ్చి ఈ స్టాక్ వచ్చి 3184లో ఒక 30%, తర్వాత 2762లో ఒక 30%, 2090లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి ఏఐఏ ఇంజనీరింగ్. తర్వాత ఇప్పుడు మనం 33వ వర్క్షాప్ జరుపుతున్నామండి. ఆల్రెడీ 31 వర్క్షాప్ పూర్తి చేశాము. 32వ వర్క్షాప్ ఈ మంత్ నవంబర్లో చెన్నైలో ఉంది, అది సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 33వ వర్క్షాపు జనవరి 31వ తారీఖున మనం జరుపుతున్నాము. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 రోజులు ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే రాగలరు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి, అందరూ కాదు, చాలా ఇంపార్టెంట్ అది. ఇది మనం జరిపేది మన అకాడమీలో 33వ వర్క్షాప్ అండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి అపోలో పైప్ అండి. చూడండి, అపోలో పైప్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 302 రూపాయలు ఉందండి. ఇక్కడ ఒక 30% కొనుక్కోండి. తర్వాత ఇక నెక్స్ట్ ప్రైస్ వచ్చి 191 రూపాయి వస్తే అక్కడే ఇంకొక 30% కొనాలి. అది ఈ 2 ప్రైజెస్లో కొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు 302 ఉంది, ఇక్కడ కొనుక్కోవచ్చు ఒక 30%. చూడండి, ఇవన్నీ వచ్చి మీకు అనిపించచ్చు, ఈరోజు కొని మీరు ఓర్పుగా ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఈ ప్రైజెస్ అంతా మీరు ఎన్నో మార్పులు చూస్తారండి. అది చెప్పలేను, ఎందుకంటే ఎన్నో స్టాక్స్ 100%, 200% కూడా బాటమ్ నుంచి పెరిగినవి ఉన్నాయి. కాబట్టి మనము చూడండి, ఎప్పుడైనా మనం ముందు ఉండాలి, లో ప్రైస్లో దొరుకుతుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం.